వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓటమి నిరాశతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య వైసీపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కాపు నేతలను రెచ్చగొట్టి తప్పులు చేయించి జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవాలనేదే జగన్ కుతంత్రమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ 5% కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేసి కాపు ద్రోహిగా మిగిలారని విమర్శించారు. రామలక్ష్మణ లాంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఎవరు విడదీయలేరని అన్నారు. ఈ రోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం, ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుల దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గోనాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన క్వార్టరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది.